కొత్తగూడెం జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వామపక్ష పార్టీల నాయకులు నిరసన ప్రదర్శనలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశంలో కార్మిక, కర్షక, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. సమ్మెలో భాగంగా భారతదేశవ్యాప్తంగా కూడా అన్ని అఖిలపక్ష పార్టీలు, అట్లాగే వామపక్షాలు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, ఆల్ ట్రేడ్ యూనియన్స్ కూడా సమ్మెకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంపూర్ణంగా బంద్ విజయవంతం కొనసాగుతోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలన్నీ కూడా బంద్ చేస్తా ఉన్నారు. 100% బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ ప్రధానంగా ఏదైతే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతుంది. మరోవైపు దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం మీద ఈరోజు అధిక ధరలు పెంచి 200% వరకు పెంచి కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పాలక వర్గానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజానీకం కూడా ముక్తకంఠంతో ఈ సమ్మెలో బంద్లో పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీనిని ఆలోచించి రానున్న కాలంలో బీజేపీ గద్దె దిగే వరకు కార్మిక, కర్షక పోరాటాలు ఐక్యంగా కొనసాగించాలని చెప్పేసి CITUగా మేము పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్త బంద్ను